శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నందునికి కృష్ణుని ఆధ్యాత్మిక బోధ. మహర్షి అయిన శ్రీ నారాయణుడు ఇట్లు పలికి, ఇక బలవంతుడైన కృష్ణుడు ఆనందంతో దుఃఖార్తుడైన తన తండ్రి నిశ్చేష్టుడై గట్టిగా ఏడుస్తూ పుత్రుడు విడిపోవునని భయపడుతున్న ఆ తండ్రికి మణిశ్రేష్టం ఇచ్చి జగత్పతి దివ్యములైన ఆధ్యాత్మికాది విషయాలు ఇట్లా బోధించెను. ఓ నందుడా, మేలుకొనము, ఆనందంగా ఉండము, దుఃఖం విడిచిపెట్టము, ఆనందాన్ని పొందము, నేను ఇచ్చినట్టు జ్ఞానం స్వీకరించము. ఇదివరలో ఈ జ్ఞానాన్ని బ్రహ్మకు, శేషునికి, గణేశునికి, ఈశ్వరునికి, దివేశునికి, మునీసునికి, పుష్కరంలో యోగీసునికి ఇచ్చి ఉన్నాను. ఎవడికి కొడుకు, ఎవడి తండ్రి, ఎవరి తల్లి, ఎవరికి ఎవడు ఎట్లు, ఎల్లరనూ తాము చేసిన కర్మల వల్ల ఈ లోకంలోకి వస్తున్నారు, సంసారంలో ప్రవేశిస్తున్నారు. కర్మను అనుసరించి ప్రాణి స్థానభేదములతో పుట్టుచున్నది. కర్మ వల్ల ఏ ప్రాణి అయినను యోగేంద్రులకో, రాజస్త్రీలకో, బ్రాహ్మణ పత్ని ఎందో, క్షత్రియులకో, వైశ్య స్త్రీ ఎందో, శూద్రయోన్ల ఎందో, తిర్యగ్యోన్ల ఎందో, ఎవడైనను మరొకడు పశ్వాది యోన్ల ఎందో పుట్టవచ్చు. నా మాయ వల్లనే అందరూ విషయముల యందు ఆనందంగా ఉన్నారు. బంధువులు విడిపోయిన ప్రాణత్యాగం అందును విషన్నులగుచున్నారు. సంతానము, భూమి, ధనము మొదలగు వాని విచ్ఛేదం మరణం కన్నా అధిక బాధాకరం. శుచిగా ఉండను విద్వాంసుడొకటి లేదు. ప్రాణనిత్యం మూఢుడగుచున్నాడు. నా భక్తుడు, భక్తి కలవాడు, నన్ను పూజించువాడు, జితేంద్రియుడు, నా మంత్రోపాసకుడు, నా సేవాసక్తుడు, శుచి అయినను కూడా విద్వాంసుడు ఒకటి లేదు. నా భయంతో గాలి వీస్తున్నది. ప్రతిరోజు సూర్యుడు వెలుగుచున్నాడు. అట్లే మహేంద్రుడు, చంద్రుడు నా భయం వల్ల వెలుగుతున్నారు. కాలభేదంలో ఇంద్రుడు వర్షిస్తున్నాడు. అగ్ని కాలుతున్నది. ప్రాణుల్లో చలనం కలుగుతున్నది. కాలమందు వృక్షము, పూలు, పండ్లను ఇస్తున్నది. వాయువు నిరాధారం. వాయువు ఆధారంగా తాబేలు, కచ్చపం శేషునికి ఆధారం. శేషుడు పర్వతాలకు ఆధారం. అవి పాతాళాలకు ఆధారం. వరుసలో అవి 7. దాని నుండి జలం నిశ్చలమైనది. భూమి జలమందు ఉండనిది. 7 స్వర్గములకు భూమి ఆధారం. జ్యోతిశ్చక్రం గ్రహములను ఆశ్రయించినది. వైకుంఠం నిరాధారం. శ్రేష్టమైన రత్నాల సారములతో నిర్మించబడింది. దానికి 7 ద్వారాలు, 7 నక్షత్రాల సారమది. 7 పరిఖలు కలది. 1,00,000 ప్రాకారములు కలది. విరజానది కలదు. రత్నపర్వతంతో చుట్టబడింది. అందమైన 100 శిఖరాలు కలది. 10,000 యోజనాల పరిమాణం కలది. దాని ఒక శృంగం చాలా ఉజ్వలంగా ఉండనది. 100 కోట్ల యోజనాల పరిమాణం గలది. ఆ పర్వతం చాలా ఎత్తైనది కూడా. దాని పొడవు 100 రెట్లు ఎక్కువ. దాని వైశాల్యం 1,00,000 యోజనాలు. 10,000 యోజనాల విశాలమైన రాసమండలం అక్కడే కలదు. అది అమూల్యమైన రత్నాలతో నిర్మించబడింది. చంద్రుని బింబం వలె గుండ్రంగా ఉండనది. పుష్పించిన పారిజాత వనంతో చుట్టబడింది. సహస్రాల కొలది కల్పవృక్షాలతో, 100ల కొలది పుష్పోద్యానాలతో చుట్టబడింది. అందమైన పుష్పించిన రకరకాల పుష్పవృక్షాలతో కూడి ఉన్నది. 1,00,000 గోపికలతో రక్షించబడింది. త్రికోటి రత్నభవనమది. రత్నదీపాలు, రత్నతల్పాలు, నానాభోగాలు కలది. 100ల కొలది తేనె బావులతో చుట్టబడింది. అమృతపు బావులు కలది. ఇష్టమైన భోగాలతో కూడినది. గోలోకంలోని గృహాలను లెక్కించుటలో కానీ, వర్ణించుటలో కానీ విశారదుడైన వాడు కానీ, తెలిసిన విద్వాంసుడు కానీ లేడు. తెలిసిన విద్వాంసుడు వ్రజేశ్వరుడు ఒక్కడే. అమూల్య రత్నాలతో నిర్మించబడ్డ 3 శిఖరాల భవనాలతో శోభించినది, సుందరమైనది, రమ్యమైనది, ఉత్తమమైనది. రాధాశిబిరం అమూల్యమైన రత్న దర్పణాలతో, రత్న స్తంభాల సమూహంతో ఉజ్వలమైనది. రకరకాలైన విచిత్రాలైన చిత్రాలతో చిత్రించబడింది. శ్వేత చామరాలు కలది. మాణిక్యములు, ముత్యములు పొదగబడింది. పచ్చదనంతో కూడినది. రత్నదీపాలు కలది. రత్న సోపానాలతో సుందరమైనది. అమూల్యమైన రత్నపాత్రములతో, తల్పముల సమూహంతో, రకరకాలైన చిత్రాలు కలది. ఆ 3 భవనాలు ప్రవేశింప వీలు లేనట్టువి. వానికి 3 పరిఖలు, 3 ద్వారాలు, 16 కక్షలు. ప్రతి ద్వారమందు కక్ష, కక్షకు మధ్య ఎడము ఉన్నది. అచ్చట ఇటు అటు నియోగించబడిన 16 లక్షల గోపికలు కలరు. వహ్ని శుద్ధమైన వస్త్రం ధరించి, రత్నభూషణాలు ధరించి, కాల్చిన బంగారం వలె మెరిసిపోతున్న 100 చంద్రులు కలవారి వలె ఉండు రాధికా కింకర్ల సమూహం గల శ్రేష్టమైన అభ్యంతరమది. అమూల్య రత్నాలతో నిర్మించబడ్డ ఆ ప్రాంగణం చాలా మనోహరమైనది. అది అమూల్యమైన రత్నస్తంభాల సమూహంతో, పండ్లు చిగురుటాకులు గల రత్నములు పొదిగిన మంగళ కుంభములు, రత్నవేదికలు, యోగ్యులైన మనుజులతో కూడినది. రత్నముల అద్దములతో నిర్మించబడ్డ భవనాల్లో శ్రేష్టమైన గృహం ఇది. రత్నసింహాసనమందు కూర్చుని 1,00,000 మంది గోపికలతో సేవించబడుచున్నది.
ఉత్తమమైన వానిచే నిండిన మంచి శోభగల తెల్లని చెంపక పుష్పం వలె అమూల్య రత్నాలతో నిర్మించబడ్డ భూషణాలతో అలంకరించబడి రత్నాలు పొదిగిన వస్త్రం ధరించి ఎడమ చేతిలో రత్నదర్పణం కలిగి కుడి చేతిలో అందమైన రత్నపద్మంతో దాడిమ పువ్వు వంటి ఆకారం గల మనోహరమైన సింధూరం నొసట ధరించి ఇష్టమైన చందన బిందువులతో కస్తూరితో శోభిస్తున్న మాలతీ మాలలతో అలంకరించబడ్డ కేశపాసంతో కలది. మునీంద్రులకు మనోహరమైనదైన రాధ అక్కడ గోపికలతో సేవించబడుతున్నది. ఆ గోపికలు తెల్ల చామరముల చేత ధరించిరి. అట్టివే ధరించి ఆమె శ్రేష్టమైన రత్నాల చేత నిర్మించబడ్డ భూషణాల చేత అలంకరించబడ్డది. నా ప్రాణాన్ని అధిష్ఠించిన దేవి, దేవతా స్త్రీలలో శ్రేష్ఠురాలు, ఉత్తమమైనది. ఆమె ఇప్పుడు సుధాముని శాపంతో వృషభాన్ని సుతగా పుట్టినది. నాతో ఆమెకు విచ్ఛేదం 100 సంవత్సరాల కాలముండను. ఓ తల్లిదండ్రులారా, దానితో భూభారం తొలగించగలను. అప్పుడు ఆమెతో కలిసి గోలోకం వెళ్తాను. నీతో, యశోదతో, గోపకులతో, గోపీజనంతో, వృషభానునితో, ఆయన భార్య కళావతితో, బాంధవులతో కలిసి వెళ్తాను అని ఈ విధంగా చెప్పి నందుని యశోదను ఆనంద పరవశులను చేసెను. ఇంకను కృష్ణుడు, ఓ మహాభాగా, దుఃఖం వదలము, గొల్లలతో కలిసి వ్రజానికి వెళ్ళము. ఓ రాజా, నేను ఆత్మను, సాక్షిని, నిర్లిప్తుడనై అన్ని జీవులయందును వర్తింతును. జీవుడు నా ప్రతిబింబం, ఇది అందరికీ సమ్మతమైనది. పాలలో తెలిపెట్లు సహజమో, దాన్ని విడదీయట ఎట్లు అసాధ్యమో, నీటిలో చల్లదనం ఎట్లు సహజమో, అగ్నిలో కాళీ గుణమెట్టిదో, ఆకాశంలో శబ్దమెట్లో, భూమికి వాసన ఎట్లు సహజమో, చంద్రునిలో శోభ, సూర్యునిలో కాంతి ఎట్లు సహజమో, నాకు జీవునికి అట్లే సహజ సంబంధం కలదు. ప్రకృతి నా వికారం, నేను స్వయంగా ప్రకృతిని. అట్లే రాధతో కూడా. నీవు రాధపై గల గోపిక అను సాధారణ బుద్ధిని విడిచిపెట్టము. నేను నీ పుత్రుడినన్న విషయం మర్చిపోము. నేను అన్నింటి పుట్టుకకు కారణాన్ని, ఆ ప్రకృతి ఈశ్వరి సుఖావహమైన నా విభూతిని ఆనందంగా వినుము. ఓ తండ్రి, ఓ నందుడా, ఇదివరలో వ్యక్తమైన జన్మలో బ్రహ్మకు ఏది చెప్పానో అదే ఇది. దేవతలకు కృష్ణుడను, గోలోకంలో స్వయంగా 2 చేతుల వాడను, వైకుంఠంలో 4 చేతుల వాడను, శివలోకంలో స్వయంగా శివుణ్ణి, బ్రహ్మలోకంలో బ్రహ్మను, తేజస్వంతుల్లో సూర్యుడిని, పవిత్రమైన వాణిలో నేను అగ్నిని, ద్రవ పదార్థాల్లో నేను జలాన్ని, ఇంద్రియాల్లో మనస్సును, వేగంగా పోవుటలో నేను గాలిని, శిక్షించు దండకర్తల్లో నేను యముడను, తీసుకొని పోవు వారిలో నేను కాలాన్ని, కాలుడను, అక్షరములలో అకారాన్ని, సామములలో సామాన్ని, 14 ఇంద్రులలో ఇంద్రుణ్ణి, ధనవంతుల్లో కుబేరుణ్ణి, దిగీసులలో ఈశుడిని, వ్యాపకులలో ఆకాశాన్ని, జీవులలో సర్వాంతరాత్మను, ఆశ్రమాలలో బ్రాహ్మణుడిని, ధనములలో అమూల్యమైన అందరకు దుర్లభమైన రత్నాన్ని, తైజసంలో బంగారాన్ని, మనుల్లో కౌస్తుభమన్ని, స్వయంగా పూజించదగిన వానిలో సాలగ్రామాన్ని నేను, పత్రాలలో తులసిని, పుష్పాలలో పారిజాతమును, తీర్థాల్లో స్వయంగా పుష్కర తీర్థాన్ని, వైష్ణవుల్లో నేను కుమారుడను, యోగేంద్రుల్లో గణేశ్వరుడను, సేనాపతుల్లో నేను స్కందుడను, ధనుర్ధారుల్లో నేను లక్ష్మణుడిని, రాజేంద్రుల్లో నేను రాముడిని, నక్షత్రాల్లో చంద్రుడిని, మాసాలలో మార్గశీర్షాన్ని, ఋతువుల్లో వసంత ఋతువుని, వారములలో ఆదివారాన్ని, తిథుల్లో ఏకాదశి తిథిని, ఓర్పుగల వారిలో భూమిని, బంధువుల్లో తల్లిని, తినదగిన వానిలో అమృతాన్ని, గోవుకు చెందిన వానిలో నెయ్యిని, వృక్షాల్లో కల్పవృక్షాన్ని, ధేనువుల్లో కామధేనువును, నదుల్లో చేసిన పాపములను తొలగించి నది అయిన గంగను, పండితులలో వాణిని, మంత్రాల్లో ఓంకారాన్ని, విద్యల్లో బీజస్వరూపాన్ని, సస్యాల్లో ధాన్యాన్ని, పండడి చెట్లలో అశ్వత్థ వృక్షాన్ని, గురువుల్లో మంత్రమిచ్చి గురువుని, ప్రజలకు ఈసుడైన వారిలో కశ్యపుణ్ణి, పక్షుల్లో గరుడుని, పాముల్లో అనంతుణ్ణి, నరుల్లో నరాధిపుణ్ణి, బ్రహ్మర్షుల్లో భృగువును, దేవర్షుల్లో నారదుణ్ణి, రాజర్షుల్లో జనకుణ్ణి, మహర్షుల్లో సుకుడను, గంధర్వుల్లో చిత్రరథుడును, సిద్ధుల్లో కపిలముని, బుద్ధిమంతుల్లో బృహస్పతిని, కవుల్లో శుక్రుడిని, గ్రహములలో శనిని, శిల్పుల్లో విశ్వకర్మను, మృగములలో మృగేంద్రమును, వృషభంలో శివుని వాహనాన్ని, గజేంద్రములలో ఐరావతాన్ని, ఛందస్సులలో గాయత్రిని, సర్వశాస్త్రాల్లో వేదాన్ని, యాదస్సులలో వరుణుడిని, అప్సరసల్లో ఊర్వశిని, సముద్రములలో మంచినీటి సముద్రాన్ని, పర్వతంలో సుమేరువును, రత్నములు కలవాన్లో హిమాలయాన్ని, ప్రకృతిలో దుర్గను, స్త్రీ దేవతల్లో కమలాలయ లక్ష్మిని, స్త్రీలలో శతరూపను, నాకు ఇష్టమైన ప్రియతములలో రాధికను, సాధువుల్లో సావిత్రిని, వేదమాతను నేను, దైత్యుల్లో ప్రహ్లాదుణ్ణి, బలిష్ఠుల్లో బలిని, భగవాన్ నారాయణ ఋషిని, నేను జ్ఞానుల మధ్యలో ఉందును, కోతుల్లో హనుమంతుడిని, పాండవుల్లో ధనంజయుడిని, నాగకన్యల్లో మనసును, వసులలో ద్రోణమును,
వసులలో ద్రోణంను, మేఘములలో ద్రోణ నామక మేఘాన్ని, వర్షాల్లో భారతవర్షంను, కామంలో కామదేవుడను, కామకీ స్త్రీలలో రంభను, లోకాల్లో ఉత్తమమైన అన్నింటికన్నా పరమైన లోకం గోలోకాన్ని, మాతృకల్లో శాంతిని, సుందరీమణల్లో రతిని, సాక్షుల్లో ధర్మాన్ని, వాసరములలో సంజను, దేవతల్లో మహేంద్రుణ్ణి, రాక్షసుల్లో విభీషణుణ్ణి, రుద్రుల్లో కాలాగ్ని రుద్రుణ్ణి, సంహారులలో భైరవుణ్ణి, శంఖములలో పాంచజన్యాన్ని, అవయవాలలో తలను, పురాణ సూత్రాల్లో పరమైన భాగవతాన్ని నేను, ఇతిహాసాల్లో భారతాన్ని, పాంచరాత్రాల్లో కపిలునికి చెందిన వాడను, మనవుల్లో స్వయంభవ మనవును, మునుల్లో వ్యాసదేవుణ్ణి, పతిపత్నుల్లో స్వధను, వహ్నిప్రియుల్లో స్వాహాను, యజ్ఞాల్లో రాజసూయాన్ని, యజ్ఞపత్నుల్లో దక్షిణను, శస్త్రాస్త్రాలు తెలిసిన వారిలో జమదగ్నిసుతుడగు రాముణ్ణి, పౌరాణికుల్లో సూతుణ్ణి, నీతిమంతుల్లో అంగీరస మహర్షిని, వ్రతాలలో విష్ణువుకు చెందిన వ్రతాన్ని, బలములలో దైవబలాన్ని, ఓషధుల్లో దూర్వని, తృణములలో కుశ గడ్డిని, ధర్మకర్మల్లో సత్యాన్ని, స్నేహపాత్రల్లో పుత్రుడిని, నేను శత్రువులకు వ్యాధిని, అట్లే వ్యాధుల్లో జ్వరమును, నా భక్తుల్లో నా దాస్యం శ్రేష్టమైన వానిలో శ్రేష్టం, ఆశ్రమాల్లో మహాజ్ఞానాన్ని, సుఖాల్లో వైరాగ్యాన్ని, ప్రీతినిచ్చు వానిలో మధురమైన వాక్యాన్ని, దానాల్లో ఆత్మదానాన్ని, సంచయములలో ధర్మకర్మను, కర్మల్లో నా పూజను నేను, కఠోరమైన వానిలో తపస్సును, ఫలములలో మోక్ష ఫలితాన్ని, అష్టసిద్ధుల్లో ప్రాకామ్యాన్ని, పురముల్లో కాశీపురిని, నగరాల్లో కాంచీనగరమందు వైష్ణవుడున్న ప్రదేశాన్ని నేను, స్థూలమైన సర్వ ఆధారాల్లోనూ నేనే మహావిరాట్ స్వరూపుణ్ణి, విశ్వంలోనూ పరమాణు రూపుడను, మహాసూక్ష్మమైన వానిలో ఎల్లప్పుడూ ఉందును, వైద్యుల్లో అశ్వినిపుత్రులుగా నేని, ఓషధుల్లో రసాయనాన్ని, మంత్రవిధుల్లో ధన్వంతరిని, క్షయకారుల్లో విషాదమును, రాగములలో మేఘమాలార్హమును, నాకు ప్రియమైన వానిలో కామదుడను, నా పార్షదుల్లో శ్రీరాముడను, నా బంధువుల్లో ఉద్ధవుడను, పశు జంతువుల్లో గోవును, కాననమందు చందన వృక్షాన్ని, పవిత్రమైన వానిలో తీర్థ పవిత్రుడను, నిశ్శంకులలో వైష్ణవుడను, నా మంత్రాన్ని ఉపాసించు ప్రాణి వైష్ణవుడెవడున్నాడో వారిని మించిన ప్రాణి లేదు, వృక్షాల్లో అంకుర రూపుణ్ణి, అన్ని వస్తువుల్లో ఆకారాన్ని, అన్ని ప్రాంతాల్లో నేనున్నాను, నాలో అన్నీ ఎల్లప్పుడూ ఉన్నాయి, వృక్షమందు పండ్లలో వృక్షానికి కావలసిన మొలక ఉన్నట్లే నేనున్నాను, అన్నిటికీ కారణ రూపుణ్ణి నేను, నాకు పరమైన కారణం లేదు, నేను అందరికీ ఈశుడను, నాకు అధీసుడు లేదు, నేనందరికీ కారణమునకు అందరికీ కారణమును, నన్ను అన్ని బీజములకు బీజముగా మనీషులు చెబుతారు, నా మాయతో మోహించబడ్డ జనులు పాపులు నన్ను తెలుసుకోలేరు, పాపగ్రస్తమైన దుర్బుద్ధితో కానీ విధితో వంచబడి కానీ నన్ను తెలుసుకోలేరు, అన్ని ప్రాణులకు ఆత్మను నేను, స్వామిని నేను, స్వయంగా ఆదరించబడలేదు, నేనున్న చోట శక్తులుండును, ఆకలి దప్పులు మొదలైనవి ఉండును, అనుసరించిన వారు పోయినట్లుగా నరదేహమందు నేను పోయినా అవియను పోవును, ఓ వ్రజేశ నంద తండ్రి, జ్ఞానాన్ని తెలుసుకుని వ్రజమునకు పొమ్ము, ఆ రాధకు యశోదకు జ్ఞానం బోధింపుము అని తెలుపగా, జ్ఞానాన్ని తెలుసుకున్న వ్రజేశ్వరుడు తన అనుచరులతో కలిసిపోయి శ్రేష్ఠులైన ఆ ఇద్దరు స్త్రీలకు బోధించెను, వారందరూ శోకం విడిచి మహాజ్ఞానం కలవారేరి, ఓ నారద, శ్రీకృష్ణుడు నిర్లిప్తుడైనను మాయకు ఈశుడు, మాయారథుడు, యశోద చేత ప్రేరేపించబడి తిరిగి మాధవుని దగ్గరకు వచ్చి పరమానందుడైన నందనందనుని నందుడు సంతోషింపచేసెను, బ్రహ్మ ఇదివరలో చేసిన సామవేదంలో చెప్పిన స్తోత్రంతో పుత్రుని ఎదురుగా నిలబడి మాటిమాటికి రోధించెను. ఓం శాంతి శాంతి శాంతి.